శ్రీకృష్ణాష్టమి రోజు ఈ నైవేద్యాలు సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. జన్మాష్టమి రోజు అత్యంత పవిత్రమైన సర్వార్థ సిద్ధియోగం రూపుదిద్దుకుంటుంది. ఈరోజు కృష్ణుడి బాలరూపమైన లడ్డు గోపాల్ను పూజిస్తారు. ఈ సందర్భంగా పూజలో లడ్డు గోపాల్కు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషించి భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతారు. కృష్ణాష్టమి రోజు ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. కొత్తిమీర పంజరి శ్రీకృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా చేరుస్తారు. కొత్తిమీరను సంపదకు చిహ్నంగా భావిస్తారు. శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది కొత్తిమీర. దీనితో తయారు చేసే ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టవచ్చు. కొత్తిమీర పంజరి సమర్పించడం వల్ల డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే శ్రీకృష్ణుడికి చరణామృతం సమర్పించడం మర్చిపోకూడదు. అది లేకుండా పూజ అసంపూర్తిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన శ్రీఖండ్ సమర్పించడం చాలా మంచిది. పెరుగుతో ఈ పదార్థాన్ని తయారు చేస్తారు. గుజరాత్లోని ద్వారకా సహా పలు రాష్ట్రాలలో జన్మాష్టమి రోజు కృష్ణుడికి శ్రీఖండ్ నైవేద్యంగా సమర్పిస్తారు. మఖన్ మిశ్రీ. జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే మఖన్ మిశ్రీ సమర్పించాలి. పూజలో లడ్డు గోపాల్ ఈ నైవేద్యం సమర్పించడం వల్ల భక్తులు జీవితం ఆనందంతో నిండిపోతుంది. స్వచ్ఛమైన వెన్న, చక్కెరతో దీన్ని తయారు చేస్తారు. ఇది సమర్పించడం వల్ల కృష్ణుడి ఆశీస్సులు లభిస్తాయి. కృష్ణుడి అనుగ్రహంతో మనసులోని ప్రతి కోరిక నెరవేరుతుంది. పురాణాల ప్రకారం కన్నయ్య చిన్నతనంలో గోపికల ఇంటి నుంచి వెన్నను దొంగలించేవాడు. అందుకే అతన్ని వెన్న దొంగ అని పిలుస్తారు. మాల్పోవా. శ్రీకృష్ణుడికి మాల్పోవా సమర్పించవచ్చు. రాధా రాణి చేసిన మాల్పోవా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే కృష్ణుడి జన్మదినం రోజు వీటిని సమర్పించడం వల్ల భక్తుడు కోరుకున్న ఫలితాలు పొందుతాడని నమ్ముతారు. మోహన్ భోగ్. జన్మాష్టమి రోజు కృష్ణుడికి మోహన్ భోగ్ సమర్పించడం పవిత్రంగా భావిస్తారు. గోధుమ పిండి స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో వేయించి పంచదార పొడి కలిపి ఈ నైవేద్యాన్ని తయారు చేస్తారు. జన్మాష్టమి రోజు దీన్ని సమర్పించడం వల్ల కృష్ణుడు సంతోషిస్తాడని నమ్ముతారు. ఫ్రెండ్స్, తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. జై శ్రీకృష్ణ.